ఓట్ చోర్ వ్యవహారంలో కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ సన్నిహితుడైనటువంటి రాజీవ్ ఖేడాతో పాటుగా తాజాగా ఖైరతాబాద్ నాయకురాలికి కూడా 2 ఓట్లు ఉన్నాయన్నటువంటిది నోటీసులు రావడం, దాంతో ఇవి సహజ సిద్ధమని నేను అనేకసార్లు చెప్పేది. సహజ సిద్ధమైన దాన్ని ఏదో కొత్త వివాదం కింద మలిచే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ అన్నటువంటిది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సోనియా గాంధీ మీదన ఎఫ్ఐఆర్ అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఆవిడ పేరు 1980వ సంవత్సరంలో ఎలక్టోరల్ రోల్స్లో చోటు చేసుకుంది. వాస్తవంగా అప్పటికి భారతీయ పౌరురాలు కాదు, ఆవిడ ఇటలీ పౌరురాలే. భారత పౌరసత్వం తీసుకోలేదు, ఇటలీ పౌరసత్వం వదులుకోలేదు. ఆవిడకి భారతీయ పౌరసత్వం వచ్చింది 1983లో. కానీ 80లోనే ఆమెకి ఓటు హక్కు వచ్చింది. ఇది ఓట్ చోర్ కదా అంటూ కంప్లైంట్ వెళ్ళడం అన్నటువంటిది కీలకమైంది. ఢిల్లీ కోర్టులో దీని మీదన ఆమె మీద కేసు నమోదు చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ విచారణకి స్వీకరించింది. ఈ నెల 10వ తారీఖున దీని మీదన విచారణ జరగబోతుంది.